హాయ్ అండి, నమస్తే. ఈరోజైతే ఒక వ్లాగ్లాగా షూట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. అంటే ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్కి మేము మైసూర్ అయితే వెళ్తున్నాము. ఎగ్జైట్మెంట్ దేనికంటే నేను ఫస్ట్ టైం అన్నమాట ఆంధ్ర తెలంగాణ కాకుండా ఈ బార్డర్ దాటి వేరే రాష్ట్రంకి ఇలా ట్రావెల్ చేస్తున్నాం. అది మాకు ఒక మెమరీలో ఉండాలని చెప్పేసి నేను ఒక స్టోర్ చేసుకోవాలి అని చెప్పేసి యూట్యూబ్లో అందుకని చెప్పేసి ఎగ్జైట్మెంట్తో నేనైతే ఇది వీడియో అయితే పెడుతున్నానండి. ఇన్ఫర్మేషన్ అలాంటిది ఏం కాదు. అయితే నేను లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. అసలు 2 days ముందే ప్యాక్ చేసుకోవాలి, ఇంకెళ్ళి ఆ రోజే చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ముందు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే తగిలింది. అసలు యాక్చువల్గా 2020లో మేము ప్లాన్ చేసుకున్నాం ఢిల్లీకి. అప్పుడేమో కరోనా వల్ల ఇంకా క్యాన్సిల్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఎందుకంటే ముందు నుంచి అని చెప్పేసి నేనైతే ఇంకా కొంచెం టైం తీసుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. ఇంకో 1 hourలో అయితే ప్యాకింగ్ అయిపోతుందండి. ఇంకా 2 daysకే కదా, 1 day 2 day 1 week అయినా కూడా మనకి ప్యాకింగ్ అనేది ఇంకా ఒకటే టైం పడుతుంది అన్నమాట. ఇంకా లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నట్టు నేను అలాగే ప్యాక్ చేశాను, ఇంకా ఎక్కువ కాకుండా. ఇప్పుడైతే నేను ఇంకా 30 క్రాస్ అయిందంటే మనకి పిగ్మెంటేషన్ అనేది ఇంకా అది న్యాచురల్ అలా వచ్చేస్తుంది అన్నమాట. అయితే దానికైతే నేను ఇంకా వేరే కాకుండా నేను మెడికల్ షాప్లో అయితే తీసుకున్నానండి. ఇది ముందైతే నాకు స్టార్టింగ్లో ముఖం మీద చాలా పెద్దగా ఉండేది. అయితే ఇదైతే తగ్గింది. నేను వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు చూసారా, మీకు కనిపిస్తుంది, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇదైతే మాత్రం భలే తగ్గింది నాకు. తర్వాత ఇప్పుడు సైడ్స్ కూడా వస్తుందని చెప్పేసి రాసుకున్నాను. అది మీకు ఎవరికైనా యూజ్ అనిపిస్తుందేమో అని చెప్పేసి చూపిస్తున్నాను అంతే. మేము ఇంకా స్టార్ట్ అయిపోయామండి. ట్రైన్ అయితే మాత్రం 7కి, కానీ మేము 5కే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే మలక్పేట దగ్గర చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకెప్పటికి వెళ్తాము ఏంటో అని చెప్పేసి మేము ముందైతే స్టార్ట్ అయిపోయాము. అదేంటో మేము ఎర్లీగా వెళ్ళినప్పుడే లేట్ అయిపోద్ది అనమాట. ట్రైన్ అయితే మాత్రం లేట్ అయిపోయింది, 1 hour లేట్ అయిపోయింది. ఇక్కడ వెయిట్ చేసాము. ఇక్కడ చూసారా, ఇది చెంచల్గూడ జైలు పక్క నుంచి వెళ్తున్నాం అనమాట. అయితే ఈ జైల్లోని ఉంటారు కదా ఖైదీలు, వాళ్ళతోనే ఇక్కడ పక్కనే పెట్రోల్ బంక్ కూడా ఉంటుందన్నమాట. అక్కడ ఇది చాలామంది తెలిసే ఉంటుంది, జస్ట్ అలా చూపిస్తున్నాను అంతే, అంటే వెళ్తున్నాం కదా అని చెప్పేసి. అది ఉంటుంది. అలాగే వాళ్ళు తయారు చేసే వాళ్ళ వస్తువులు ఉంటాయి కదా, ఉత్పత్తులు, అవన్నీ కూడా ఇక్కడే స్టాల్లో ఉంటుంది అన్నమాట, షాప్ అదిని. ఇంకా మేము దగ్గరికి వచ్చేసామండి. కాచిగూడ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఆ రోజే వైకుంఠ ఏకాదశి 23rd అని చెప్పాను కదా. మేము స్టార్ట్ అవ్వడం అయితే 23rd ఈవినింగ్కి స్టార్ట్ అయ్యామండి. ఇంకా వీడియో అయితే ఇంకా వెళ్ళి వచ్చేసిన తర్వాత మీకు పెడుతున్నాను అనమాట. ఇక్కడ డ్రైవింగ్ చూస్తే మాత్రం హైదరాబాద్ వచ్చిన కాడి నుంచి ఇంకా దడ అన్నమాట. ఇంకా నాకు ఇలా అందరు డ్రైవింగ్ చూసేసరికి చాలా భయం వేస్తుంది. ఎంత ర్యాష్ డ్రైవింగ్లో అందరూ కూడా ఎవరో తగ్గేదేలే అన్నట్టు డ్రైవింగ్ చేస్తున్నారు. ఇంకా భయం వేస్తుంది అనమాట డ్రైవింగ్ చూసి అందరూ విని. ఇది కాచిగూడ స్టేషన్కి అయితే వచ్చేసాము. మాకు సికింద్రాబాద్ అయితే టైం ఏంటిగా బస్సు ఉంటుంది, కానీ కాచిగూడకి మాకు దగ్గర నుంచి బస్సు లేదు. ఇంకా ట్రైన్ రావడానికి టైం ఉంది కదా, మేము ఒకటి గొడవ కూడా పట్టుకున్నాము కలర్ఫుల్గా, ఎక్కడైనా చక్కగా ఫోటోలు అవి దిగచ్చు ఇలాగని చెప్పేసి. ఇంకా దాంతో ముందు ఇక్కడ స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంకా ట్రైన్ రావడానికి అయితే ఇంకా ఏదైనా ట్రైన్ వస్తే చాలు, అబ్బో ట్రైన్ వచ్చేస్తుంది అని కంగారు ఇంకా టైం అయిపోయింది, ట్రైన్ రాలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నాం అలాగా. ఇంకా మా పిల్లల ఎగ్జైట్మెంట్ అంటే ఇంకా వైజాగ్ వెళ్ళినా, రాజమండ్రి వెళ్ళినా, ఇంకెక్కడికి వెళ్ళినా వాళ్ళదైతే ఇంకా ఒకటే ఎగ్జైట్మెంట్ అనమాట, ఊరు వెళ్తున్నాం అని చెప్పేసి. నాకు ఎక్కడికి వెళ్ళినా అంత లేదు, కానీ ఇప్పుడు ఫస్ట్ ఎందుకు నాకు అనిపిస్తుంది, అబ్బా మేము మైసూర్ వెళ్తున్నాం అన్నట్టు. అంతా ట్రైన్ అయితే కేటకాలకు వచ్చేసింది. అసలు 7కి స్టార్ట్ అవ్వాలి, 7కి వచ్చింది ట్రైను. వచ్చి అవి వాళ్ళు ఓపెన్ చేసి అందరూ ఎక్కి అది ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి 8:15కి అయితే స్టార్ట్ అయిందండి ట్రైన్. ఇంకా ట్రైన్ అయితే మెల్లగా ఎక్కేసాము. ఇంకా ఎక్కినామంటే ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది. ఇంకా 8 అలాగ అయిపోయింది కదా, తినేసి ఇంకా పడుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఇంకా తింటున్నాం అనమాట. నేనైతే ట్రైన్లోకి కొబ్బరి అన్నం చేశాను. అలాగే మార్నింగ్ది బంగాళదుంప చిక్కుడుకాయ కర్రీ ఉంటే దాంట్లోకి ఇంకా కాంబినేషన్ బాగానే ఉంటుంది అని చెప్పేసి ఇంకా తెచ్చేసాను. ఇంకా తినేసిన తర్వాత ఇంకైతే బెడ్ సర్దేస్తున్నారు మా ఆయన. కానీ ఇదివరకు ఇవి చాలా నీట్గా ఉండేది, ఇప్పుడు ఇది ఎలా అయిందంటే జనరల్ కంటే దారుణంగా అయింది. మెయింటెనెన్స్ అంత బాగాలేదు కాచిగూడ. అదైతే మరి అటు సికింద్రాబాద్ అటు
ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ఇవి మేము వైజాగ్ వెళ్ళేవి కానీ బాగాలేదు. నేను అదొక్క ట్రైనే బాగోదు అనుకున్నాను. ఇది కూడా అంతగా నీట్గా అయితే లేదు, అసలు మెయింటెనెన్స్ చాలా తగ్గిపోయింది. బెడ్షీట్లు కూడా చక్కగా మనకి ఎప్పటికప్పుడు వాష్ చేసి నీట్గా ఐరన్ చేసి ఇచ్చేవారు, అలా కూడా లేదు అసలు. ఇంకేముంది, ఒక రోజుకి ఇంకా అడ్జస్ట్ అయిపోవడమే. ఇంకా మేమైతే పడుకున్నాము. ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దలు అవుతున్నారు కదా, ఇంకా మాకు సరిపోవట్లేదు అనమాట. మా అన్విత వాళ్ళ డాడీ పడుకున్నారు, నేను ఇంకా మా ఋత్విక్ ఇలాగా ఇంకా నైట్ పడుకొని మార్నింగే 7కి అయితే లేచాము. అప్పటికి ఇంకా బెంగళూరు కూడా రాలేదు, 2 అవర్స్ లేట్ అయిపోయింది. 1 అవర్ లేట్ అలాగా 2 అవర్స్కి వెళ్ళిపోయింది, కవర్ చేయలేదు. ఇంకా మార్నింగే ఇంకా లేసాము, 7కి అలా లేసాము. ఇంకా బ్రష్ చేసేసి ఇంకా అందులోనే మేము దిగేసరికి ఇంకా లేట్ అయిపోద్దని టిఫిన్ అయితే తీసేసుకున్నాము, ఇడ్లీని దోశ అదిని. కానీ ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం మెచ్చుకోవాలి, చక్కగా అంత స్పైసీగా లేదు. ఇది అండి కేఎస్ఆర్ బెంగళూరు అనమాట, ఇక్కడ ఎక్కువసేపు ఆగుద్దన్నారని చెప్పేసి దిగేసి కొంచెం ఫోటోలు అయితే దిగాము. నాకైతే అలా మధ్యలో ట్రైన్ దిగాలంటే అంత భయం, మళ్ళీ ట్రైన్ స్టార్ట్ అయిపోద్దేమో, రన్నింగ్ టైంలో ఎక్కలేము ఇలాగని చెప్పేసి హడావిడిగా అలాగా ఫోటోలు అయితే దిగేసాము. ఇంకా సైడ్ని ఇవన్నీ చూస్తుంటే భలేగా చెట్లు అవన్నీ భలే అనిపిస్తుంది. దాని తర్వాత ఇంకా మా ఋత్విక్ అయితే ఇక్కడ యోగాసనాలు చేస్తున్నాడు, ఎక్సర్సైజులు అవి. ఇంకా ఖాళీగా ఉంది కదా, చాలామంది బెంగళూరులో అయితే దిగిపోయారు, ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. పిల్లలు కాసేపు ఇంకా ఆడుకున్నారు. అసలు 9:30కి దిగాలి మేము, 9:30కి బెంగళూరు అలాగ వచ్చింది. బెంగళూరు నుంచి 2 or 3 అవర్స్ అలా జర్నీ అని చెప్పేసి అన్నారు. చూసారా, ఇది నాకు తెలిసి త్రివేణి సంగమం, అదే శ్రీరంగపట్నం ఏదో అంటారు కదా కర్ణాటక, అదని నేను అనుకుంటున్నాను, నాకు తెలియదు కానీ నాకు అలా అనిపించింది. అది చూస్తే భలే అనిపించింది, అసలు బాగుంది చూడడానికి. పెద్దగా స్టేషన్ అంటారా మమ్మీ? మరేమంటారు, ఏడు దిగాము అటు ఎక్కుతున్నాం, ఏడు ఎక్కాము అటు దిగుతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 5. ప్లాట్ఫామ్ నెంబర్ 4. ఇక్కడ కూడా ఉంది మైసూర్ అనేది, మైసూర్ జంక్షన్ అని ఉంది ఇక్కడ. ఎట్టకేలకు మైసూర్ అయితే వచ్చేసాం. మైసూర్ వచ్చేసరికి మాకు 11:10, 11:15 అయిపోయింది టైము. ఇంకా మేమైతే ముందు అనుకున్నాము, అంటే మాకు రూము 12కి అలాగా అని చెప్పేసి, ఇంకా 12 కదా త్వరగా దిగేస్తాం, 9కి అలా దిగేస్తాము. ఈలోపు రైలు మ్యూజియం ఉంది, అది కవర్ చేసుకుందాము, ఈలోపు టైం అవుతుంది, రూమ్ దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే మాకు ఇంకెక్కడే టైం అయిపోయింది. ఇంకా డైరెక్ట్గా మేము హోటల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నెక్స్ట్ ఇంక చూడడానికి ఏముంటాయి అవన్నీ, ఇంకా ఇప్పుడైతే ఇంకా కిందకి స్టేషన్ బయటకి అయితే వెళ్తున్నాము. అన్విత అక్కడ నుంచి అలా నుంచి ఆడిపిస్తారు అమ్మకా వెళ్ళింది. ఇంకా స్టేషన్ బయటకు అయితే వచ్చేసాము. నేను అన్ని స్టేషన్లు ఒకేలా ఉంటాయని అనుకున్నాను, ఇప్పటివరకు చూసినవి అన్నీ అలాగే అనిపించినవి, కానీ ఇది మైసూర్ చూసేసరికి నాకు వెరైటీగా అనిపించింది ఇదంతా కూడా బయటన. కానీ బాగుందండి వెరైటీగా ఉన్నా కూడా. ఇంకా ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా బయటకు అయితే మేము ఆటో బుక్ చేసాము ర్యాపిడో. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లోపలికి అలౌడ్ ఉండదట స్టేషన్ లోపలికి, ఇంకా బయటకు రమ్మానంటే ఇంక బయటకు వస్తున్నాము. ఇవన్నీ చూస్తుంటే బయటన చిన్నది ట్రైన్ది అదొకటి పెట్టారు, ఇంజిన్ ఒకటిని, బాగుంది. ఇవి కూడా మ్యూజియం, అదే రైల్ మ్యూజియం అని నేను అనేసి అనుకున్నాను. తర్వాత ఇక్కడ ఆటో కోసం లైన్ చూసారా, అది వాళ్ళ గవర్నమెంట్ ఆటోస్ అనుకుంటా, వాళ్ళ ఫిక్స్డ్ రేట్తో ముందు టికెట్ తీసుకొని వాళ్ళే ఆటోలో అవి ఎక్కిస్తున్నారు. మాకు ఇవన్నీ తెలియదు కదా, మేమైతే ఇంకా వేరే ఆటో అయితే బుక్ చేసుకున్నాము. అవి కూడా పెద్ద మరీ ఎక్కువ అలా లేవు, రీజనబుల్గానే ఉంది. దానికి తగ్గట్టు వెళ్ళేమో ర్యాపిడోలో చూపించింది కాకుండా ఇంకా 10-20 అలాగే ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నారు. ఒకలే అనుకున్నాను, మొత్తం మేము ఎక్కిన అన్ని వాళ్ళు ఇంకా అలాగే తీసుకుంటున్నారు అనమాట.
ఇంకా ఏముంది మనకు తెలియని చోట ఇంక ఇచ్చేయడమే. ఇంకా ఈ రోడ్ సైడ్ చూసారా కార్పెట్స్ ఇంకా పాట్స్ ఇవన్నీ చూస్తుంటే అబ్బాయి అనిపించింది. కానీ ఇక్కడ నుంచి అన్నీ మోసుకొని వెళ్ళలేం కదా, ఇంకా అంతే చూడడమే. కానీ ఎటు చూసిన చక్కగా పార్కు లాగా గ్రీనరీగా భలే అనిపించింది చూడడానికి. సైడ్ సీయింగే భలే ఉంది. ఇంకా ఎట్టకేలకు మేము హోటల్కి అయితే వచ్చేసాము. ఇదే రెండు మేము తీసుకున్నది హోటల్ అయితే కంఫర్ట్ సూట్స్ అన్నమాట. ఇది మా ఆయన ఇంతకుముందు ఢిల్లీ వెళ్ళినప్పుడు దీంట్లోనే ఉన్నారంట. అక్కడ ఏది బాగుంటుందని చెప్పేసి ఇదైతే బుక్ చేశారు. అయితే ఇప్పుడు సెలవుల హాలిడేస్ వల్ల ఏమో కానీ 1600 ఎంతో ఉండాల్సింది, మొత్తం 4000 అయితే అయింది మాకు. ఇంకా 1 డేనే తీసుకున్నాం మేమైతే ఇక్కడ. ఇంకా నెక్స్ట్ ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తానండి. మైసూర్లో మా అనుభవాలు అలాగే మేము ఏమేమి చూసాం అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తానండి. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ అవుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా మైసూర్ వెళ్ళాలనుకునే వాళ్ళకి తర్వాత అప్కమింగ్ వీడియోస్ అయితే యూస్ఫుల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. హోటల్ చూసారా బయట నుంచి ఎలా ఉందో. ఇంకా వీడియో మరి మర్చిపోకుండా వీడియోని అయితే చూస్తూ ఉండండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.